వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో ఇవాళ రేపు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ బెంగాల్, ఉత్తర ఒడిశా మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. అటు భారీ వర్షాల నేపథ్యంలో 24 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడుతుంది. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, మహబూబాబాద్ మండలాల్లో మోస్తారు వర్షం కురుస్తుంది. వరంగల్ జిల్లాలోని వర్ధనపేట, పర్వతగిరి మండలాల్లో, హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు మండలాల్లో మోస్తారు వర్షం పడుతుంది. అదేవిధంగా జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్, చిల్పూర్, జాఫర్గఢ్, రఘునాథపల్లి మండలాల్లో మోస్తారు వర్షం కురుస్తుంది. ములుగు జిల్లాలోని ఏటూరు, నాగార మండలంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి నుండి మోస్తారు వర్షం పడుతూనే ఉంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, కోడేరు, పెంట్లవెల్లి, పానగల్ మండలాల్లో మోస్తారు వర్షం పడుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, ప్రస్తుతం తెలంగాణలో వెదర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రతిష, ఏదైతే వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా తెలంగాణ రాష్ట్రం, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఇది తెలంగాణలో మాత్రం ఇప్పటికే అటు ఉత్తర నుంచి ఈశాన్య జిల్లాలు కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ అంటే కుమ్రమి, ఆసిఫాబాద్ జిల్లా, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, రామగుండం ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ భారీ వర్షం కూడా ఈ రోజు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. మరో విధంగా చూసుకున్నా మాత్రం అటు ఈశాన్య తెలంగాణ వైపుగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లా, జనగామ ఈ ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అటు పశ్చిమ దిశగా చూసుకుంటే మాత్రం వికారాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కంటిన్యూస్ గా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే ఇప్పటికే దాదాపుగా అన్ని విధాలుగా కూడా కింది దక్షిణ తెలంగాణలో కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఏదైతే సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో మాత్రం ప్రధానంగా ఉదయం సమయం నుంచి కూడా మోస్తారు వర్షాలు కూడా ఇప్పటికే కురుస్తాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఉదయం సమయం నుంచి కూడా ఆన్ ఆఫ్ రెయిన్ టైప్ విధంగా కూడా మోస్తారు వర్షాలు, ముసురు విధంగా కూడా ఎక్కువ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అటు దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి మొదలు చూసుకుంటే అటు ఈశాన్య కానీ ఇటు దక్షిణ తెలంగాణలో కానీ దాదాపుగా అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికి కూడా ఉదయం సమయం నుంచి కూడా అటు హనుమకొండ కానీ, అటు వరంగల్ కానీ, అటు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, అటు ములుగు, ఖమ్మం, ఏటూరు నాగరం ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికి కూడా మోస్తారు వర్షాలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. రాగల 2 నుంచి 3 రోజుల వరకు ఇదే వర్షం కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే వాతావరణంతో కొనసాగుతుంది. అటు నగరంలో మాత్రం మేఘావృత వాతావరణంతో కూడా కూడుకొని మోస్తారు ముసురు వాన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతిష్ట. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది వెదర్ అప్డేట్స్.